తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా అఘోరీలు అయితే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఏదైతే త్రివేణి సంగమానికి అయితే చేరుకుంటా ఉన్నారు. మనతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అఘోరీలు ఉన్నారు. భోలేనాథ్ అఘోరీ. సో స్వామి గారి గురించి మనం మాట్లాడదాం. గురుజీ నమస్తే గురుజీ. आप किधर से आए हो गुरुजी? నేను నేపాల్ నుంచి వచ్చా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళుంటి. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చా. కుంభమేళ కదా, అటు నుంచి జర్నీ. విశేషంగా చెప్పాలంటే మీకు మన సౌత్ ఇండియాలో అఘోరి అనే వాళ్ళు ఉన్నారు. ఓకే. సాధువులు అయితే కూడా ఇక్కడే ఉండరు. ఓకే. హిమాచల్ ప్రదేశ్, నేపాల్ ఇక్కడే రాజ్యం నడుస్తుంది సాధువులకి. దక్షిణ భారత్లో ఏమంటే నల్ల డ్రెస్సులు వేసుకున్నారా, తలకాయ పూర చేతిలో పెట్టుకున్నావా, ప్రజలకి పరిశాన్ చేయడం, అంతేగాని అఘోరి తత్వం కాదు. అఘోరి మీడియాలో రాదు ఫస్ట్. ఓకే. మీ చిన్నప్పుడు మీడియా లేవు, టెలివిజన్ లేవు, ఫోన్ లేకుండా. ఎగ్జాక్ట్లీ గురించి అంటే చాలా మంది కూడా అదే చెప్తా ఉన్నారు. అంటే కుంభమేళకు కొన్ని లక్షల మంది అఘోరీలు వస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది కూడా ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే ఉంటది అనేది ఒక న్యూస్ అనేది ఉంది. అందరికి వాళ్ళ మీరు చెప్తున్నట్టు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది అఘోరీలు అఘోరాలు అని చెప్పేసి చాలా వరకు హల్చల్ చేయడం జరుగుతా ఉంది. సో వాళ్ళంతా ఫేక్ అని అంటారా మీరు? అంతా ఫేకే. అక్కడ సౌత్ ఇండియాలో నీకు అఘోరి అన్నప్పుడు ఫస్ట్ ఈ జనం ఒకటి కనిపిస్తుంది మెల్లో. ఓకే గురు. రాకేష్ నాథ్ ఒకడు ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు రాకేష్ నాథ్. వాడు అప్పుడప్పుడు టీవీలో వస్తూ ఉంటాడు. గురుబాయి గారి శిష్యుడు ఆయన. అంతే తప్ప మన సౌత్ లో అఘోరి వాళ్ళు అంత ఎవరు లేరు. ఎవరు చూసినా అఘోరి అంటున్నారు. మా కాశీ పోయొచ్చి అఘోరి అయ్యా ఓ తలకాయ పూర పెట్టుకుని తిరగడం. మొన్న ఆడేవాడు సికండి, వాడు ఆడది కాదు, మగవాది కాదు. కన్న తల్లికి ఇజ్జత్ తీసి అందరు పరిశాన్ చేసి మొత్తం స్టేట్ అంతా ఆగవాహం చేసి మా డిపార్ట్మెంట్ లో ఎప్పటిదాకా మా దగ్గరకు వస్తే యాక్షన్ మేము తీసుకుంటాం. ఆ స్టేట్ లో ఉండే వాళ్ళు యాక్షన్ తీసుకోరు. నేను చాలా సార్లు మీడియాలో చూసా. ఎగ్జాక్ట్లీ గురించి మా క్వశ్చన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అదే నాది. అంటే మీరు ఇంత పవిత్రంగా మీరు ఇట్లాంటి సాధనలో మీరు ఉన్నారు, కాకపోతే మీ పేరు చెప్పుకొని చాలా మంది ఇట్లాంటి మిస్యూజింగ్ అనేది చేస్తా ఉన్నారు. మీడియాలో ఎప్పుడు కానీ మీడియా వాళ్ళు పోయి ఇంటర్వ్యూ తీసుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మీరు సాధు అన్నొకరికి ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉంటది కదా. ఓకే. మన వాళ్ళు ఎవరు కానీ ఇప్పటిదాకా వాళ్ళని అడగలేదు. మీ గురుగారు ఎవరు, మీకు ఐడి ప్రూఫ్ ఎవడిచ్చాడు అఘోరి అని. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాళీ ఓ నాగా అఘోరి కొన్సా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏం పేర్లు అవి ఎవరన్నా. ఇవి ప్రజలు కూడా దాని వెనకాల పడుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది గురించి. అంటే నేను ఫస్ట్ మీతో మాట్లాడేటప్పుడు నేను హిందీలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత చాలా మంది నార్త్ ఇండియన్స్ మనకి అఘోరీలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీతో క్వశ్చన్ చేసే టైంలో మీరు తెలుగులో మాట్లాడేసరికి మేము ఒకటేసారి షాక్ అయినాం. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అఘోరీలు కూడా ఉన్నారా అంటే ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు సుమన్ టీవీ వేదికగా చాలా మందికి ఒక డౌట్స్ అనేది క్లియర్ కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే అఘోరి అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఉన్నారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడే ఉంటారు. ఆంధ్ర నుంచి కూడా సాధువులు ఉన్నారు, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అన్ని స్టేట్ల నుంచి ఉన్నారు సాధువులు. మరి వాళ్ళు అక్కడ పోయి ఉండరు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. మేము కూడా చిన్నప్పుడు వచ్చాం, ఇక్కడే ఉంటున్నాం. గురించి మీ ప్రస్థానం గురించి చెప్పండి గురించి. అంటే మీరు ఎప్పుడు ఈ అఘోరీగా మారడం జరిగింది? ఎప్పుడు ఈ అఘోరీలో అంటే మీరు ఇక్కడికి రావడం జరిగింది నార్త్ ఇండియాకి? తిరుపతిలో ఉండేవాడిని. పిఆర్నాథ్ అఘోరి అని రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముడు అవుతాడు. ఆయన దగ్గర ఉండేది చిన్నప్పుడు. ఆయన ఇప్పుడు తిరుమల బాటగం గుడి దగ్గర సమాధి ఉంది. అక్కడ నుంచి మన యాత్ర స్టార్ట్ అయ్యిండే. తిరుమల టీటీ ఎంప్లాయీస్ డ్యూటీ కూడా చేసి ఉంది చిన్నప్పుడు. ఇంకా 1 వదులుకొని గోరఖ్పూర్ వచ్చి ఆదిత్యనాథ్ దగ్గర చాలా నికట్ గా ఉండేవాడిని చిన్నప్పుడు. అక్కడి నుంచి నేపాల్ వెళ్ళాను, నేపాల్ లో సాధన చేసుకున్నాను. అంటే అఘోరి అనేది ఏకాంతమే. అదే గురుజీ, అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అఘోరి అంటేనే అదొక నిజంగా చెప్పాలంటే చాలా మందితో మేము మాట్లాడాము. అంటే వాళ్ళ అంటే స్వయంగా వేసుకునే ఒక శిక్ష లాంటి దానిలాగా ఉంటది అని చెప్పేసి కూడా టీవీలలో ఎంత కనిపిస్తుంది అన్ని ఫేక్. ఓకే. అఘోరి అనేది శాంతి స్వభావం ఉంటారు. ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉంటది, కానీ ఎవరు చెడు చేయాలని ఉండదు. తలకాయ పూరలు ఎత్తుకో రోడ్ల తిరుగుతుంటుండి అంత పబ్లిక్ వేస్ట్ చేయడం అంతా ఫాల్తు. మా దగ్గర కూడా ఉంటాయి, సేఫ్టీగా ఉంటాం మేమంతా. రోడ్ల పట్టుకొని తిప్పుకోవడం కాదు కదా, అదొక సాధన కదా, ఒక గుడి. సో మీరు లోక కళ్యాణార్థం ఇంత చేస్తా ఉన్నారు, సాధన చేస్తా ఉన్నారు, ఏదో ఇట్లాంటి చేస్తా ఉన్నారు, కాకపోతే ఇట్లాంటి మిస్యూజింగ్ అనేది జరుగుతా ఉంది. ఒకవేళ అట్లాంటి వాళ్ళు మీకు చిక్కినట్లయితే మీరు వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ ఉండబోతాం? ఉడలు ఇప్పేస్తాం, ప్యాంట్ షర్ట్ వేసేస్తాం. మాకు దొరుకుతాయి డైరెక్ట్ ప్యాంట్ షర్ట్ వేసేస్తాం తీసేసి. వాళ్ళు అన్ని ఇప్పేసి గుడలు ఇప్పేసి చక్క వేసేస్తాం. మాకు దొరకట్లేదు. మాకు దొరికితే నేను అందరిలో చూసా, వాడు నాకు దొరికితే ఆడకు గుడ్లు వేసి ఒలవలు పెట్టేవాడిని. ఎందుకంటే ఇవన్నీ తప్పు. ఎగ్జాక్ట్లీ గురించి చాలా మంది కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అంటే అఘోరీలు నాగ సాధువులు వీళ్ళని ఎవరైతే చూస్తా ఉంటారో వాళ్ళని ఒక దైవారాధ్య ఎవరైతే మనం దేవుళ్ళ లాగా చూస్తా ఉంటాం. మేము కూడా వచ్చిన తర్వాత
మీరు ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి చూస్తే చాలా శాంతియుతంగా ఉన్నారు, మీరు శాంతివంతంగా ఉన్నారు. అఘోరి అనేది శాంతి స్వభావం. Yes. ఎవరితో గొడవలు ఉండవు, ఎవరికి పరిశాంతి డిస్టర్బ్ ఉండదు. ఎప్పుడు ఏ రూపంలో ఉంటాం కనపడం. కానీ నువ్వు బ్లాక్ డ్రెస్ అని కాదు. ఇప్పుడు మా అందరూ ఒక అఘోరికి ఒక ఈ నల్ల డ్రెస్ ఎందుకు వేసుకుంటాం అంటే దీంట్లో అన్ని కలిసిపోతాయి. ఇటు కూడా కలిసిపోతాయి. చలి ఎక్కువ ఉంటుంది, ఎండ కొట్టు అన్ని వస్తువులు దీన్ని హజం చేసుకుంటారు. చీకటి ఎప్పుడు చీకటికి ఒక రూపం ఇది. అంతేగాని మేము గుడలు లేకుండా కూడా తిరుగుతూ ఉంటాం. ఏదో ప్యాంట్ షర్ట్ వేసుకొని అఘోరి కనపడే రూపం ఎట్లా అని. మరి వాళ్ళకి మెల్లో ఇది ఉండాలి. అప్పుడు వాళ్ళు మా సంప్రదాయానికి ఏంటి గురుజీ అంటే ఏంటి అది? నాత్ ఇది. ఓకే, ఇది నాత్, ఇది పవిత్రి. జనవు నాత్ పవిత్రి. అంటే ఇది మీ గురువులు ఇచ్చారా లేకపోతే? గురువులు ఇస్తారు. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత మనం దీక్ష అయిపోయాం. వాళ్ళకి మనం శిష్యులు అయ్యాం, వాళ్ళకి కొడుకులు అవుతాం. అప్పుడు గురువుగా ఆచరణలో ఉంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక లెవెల్ వస్తే గురుగారు ఒక లెవెల్ ఉన్న ఒక పొజిషన్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఒక చదువు అభ్యాసం. ఒక 12 సంవత్సరాలు అభ్యాసం చేసిన తర్వాత ఆనందం అయితే ఆ రూట్లో పోతారు, లేదా మళ్ళీ వాటింటికి వాటి రూట్ వెళ్ళిపోతారు. చాలా మంది ఈ వీడియో చూసినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలు గురుజీ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఏ జిల్లా నుంచి వచ్చినారు, ఏ రాష్ట్రం ఉంది? నేను వచ్చింది నేపాల్ నుంచి. పుట్టింది కృష్ణాదిగూడెం, స్టేషన్ కనుపూర్, అక్కడ పుట్టా. వరంగల్ వరంగల్ డిస్ట్రిక్ట్. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటా, చూసిపోతా ఉంటా అక్కడ వచ్చి. నేను ఎప్పుడు మీడియాలో కనపడి చాలా మంది ఉంటారు నాకు, గురుగారు మీడియాలో వద్దామా అని. మీడియాలో ఏం చేసుకుంటా, ఈరోజు కుంభమేళ ఉన్నందువల్ల మీకు అవసరం దొరికింది కానీ మీ మీడియాలో రావు. ఎందుకంటే మీడియాలో కూడా మీకు అలవాటే లేదు. సో ఎప్పుడైనా అంటే ఇంటికి ఎప్పుడైనా వెళ్ళడం జరుగుతుందా? అంటే తల్లిదండ్రులని కలవడం కానీ అలాంటిది ఏమైనా? వెళ్తాం కానీ వాళ్ళ ఇంటి దగ్గర మన వస్తువులు తీసుకోండి. వాళ్ళు చూడడానికి వాళ్ళు కూడా భక్తులే, అంతే. నా వాళ్ళు అనేది ఉండదు, అంతా నా వాళ్ళు కదా. దర్శనం ఇస్తాం, అందరికి దర్శనం ఇచ్చినట్టే ఇస్తాం కానీ ఎక్కువ భక్తుల దగ్గరే ఉంటాం మనం. ఇంటికి పోయి వాళ్ళ దగ్గర చాలా మందికి అఘోరి అనగానే దైవారాధ్య దేవతలాగా కనిపిస్తా ఉంటారు, దేవుళ్ళ శివతత్వమే కదా, శివతత్వంగా మనం చూస్తా ఉన్నాం. కాకపోతే భూత ప్రేతాలని కూడా ప్రారదోలే శక్తి ఈ అఘోరీలకు ఉంటది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీ వల్ల సాధ్యం అవుతుందా గురూజీ? అన్ని ఉంటాయి, గుర్తులో ఉంటాయి, పబ్లిసిటీలో ఏం కనపడవు. ఇప్పుడు ఎవరి కష్టం వచ్చిందో వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు సింపుల్ గా ఉంటది కానీ పెద్ద దుకాణదారు పెట్టుకునేది అంత ఉండదు. ఈ భూమి పైన అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ తాత ముత్తాత నువ్వు చూసా? లేదు గురూజీ. లేదనేసి మరి ఇప్పుడు ఆయన లేడంటే నమ్ముతాను. ఆయన లేకపోతే మీ నాన్న లేడు, మీ తాత లేడు కదా, ముత్తాత ఉంటేనే కదా మీరు వచ్చింది. కనపడరు, మరి ఉన్నారు. అట్లా దయాలు భూతాలు ఉంటాయి. ఇప్పుడు గాలి విరుస్తున్నాయి కదా, దీనిలో స్కోపింగ్ పెట్టుకొని చూస్తే కొన్ని వేల ఆత్మలు లోపల వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వైరస్ ఏంటి వైరస్ కనపడవు, ఉన్నాయి, గుప్తుగా ఉంటాయి. కలియుగం కదా, అన్ని ఉన్నాయి, మరి గుప్తుగా ఉంటాయి. ఇవంతా ఈ శ్మశానాల కట్టుకోవడం, మనుషులు కూర తినడం, ఇదంతా అంతా ఫేక్ పనులు. అంటే ఇదంతా కూడా వట్టి మాటలేనంటారా? అంటే శ్మశాన వాటికలకు వెళ్ళి అక్కడ ఏదైతే శ్మశానంలో ఉన్నటువంటి బాడీలో నుంచి పీసెస్ లా తీసుకొని వాళ్ళు తింటారు, మేము తింటాము అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా మనకి సోషల్ మీడియాలో మనకి న్యూస్ వస్తుంది. సో ఇదంతా ఫేక్ అంటారా? అట్లంతా ఏముండదు, అంతా ఫేకే. మీరు ఆ ఫేక్ లో పోకుండా దక్షిణ భారత విశేషంగా గుర్తుపెట్టుకోండి. నాగ సంప్రదాయం, అఘోరి సంప్రదాయం ఒకటి ఉంది. మనుషుని చూసి గుర్తుపట్టండి, పాలతు మనుషులతో పెట్టుకొని పరిచయం కావద్దు. గురూజీ మీ అఘోరీలలోనే ఇంకా ఏమైనా దీంట్లో అంటే ఇట్లా స్టేజెస్ ఏమైనా ఉంటాయా? అంటే మీరు ఒక స్పెసిఫిక్ గా ఇప్పుడు తాంత్రికంగా అట్లాంటివి సంబంధించిన అట్లాంటివి కూడా మాకు ఎన్నివే ఉంటాయి, గుప్తగానే ఉంటాయి, పబ్లిక్ లో ఏమి రావు. మరి సింపుల్ గా ఉంటాం. మాతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. విశేషంగా దక్షిణ భారత్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫేక్ ఏదో వచ్చినప్పుడు వాళ్ళని యాక్షన్ తీసుకోండి వదలకుండా. థ్యాంక్ యూ గురూజీ, ధన్యవాదాలు. సో ఇది మొత్తానికి త్రివేణి సంగమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది గురూజీలను అయితే మనము సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తా ఉంది. సో మనకి అఘోరి అంటే ఏంటి అనేది చాలా మంచిగా వివరించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సంచలనాత్మకంగా కొన్ని వీడియోస్ కూడా మనకు వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఫేక్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే వీళ్ళలో అంటే అఘోరి అంటే ఒక డిసిప్లిన్ అండి. సో ఒక శాంతి స్వరూపంగా మనం చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే శివనామ స్మరణతో వీళ్ళు ఉంటా ఉంటారు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఇట్లాంటి అఘోరీల పేర్లు చెప్పుకొని వాళ్ళు ఇట్లా మిస్యూజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు అని చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్.